Hello everyone, welcome to our channel. Today's topic is operational amplifier applications. Nothing but use of op-amp in different mathematical applications. ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేటివి ఎలాంటి మ్యాథమెటికల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం అనేది దీన్నే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్-ఆంప్ అప్లికేషన్స్ అంటాం. లెట్ us go into the one by one టాపిక్ వెళ్దాం. The first application 1 is called as summing amplifier or summer. అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ని సమ్మర్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఆర్ సమ్మింగ్ యాంప్లిఫైర్ లేదంటే యాడర్ అని కూడా అంటాం. ఓకే, సో మీకు ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాను. సో దాని నుంచి ప్రతి అప్లికేషన్లో కూడా మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు సమ్మర్లో వర్క్ అవ్వాలంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజెస్లా రావాలి. యూ కెన్ సీ ఇయర్ తీసుకుంటే నేను డెరివేషన్ చేశాను కంప్లీట్గా. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్, దెన్ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ వర్క్స్ యాజ్ సమ్మర్. ఇదంతా ప్రాసెస్ ఎలా వస్తుందో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద ఫస్ట్ అప్లికేషన్ ఆప్-ఆంప్ యాజ్ సమ్మర్. సో సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సమ్మర్ అంటే ఓకే, ఆప్-ఆంప్ యాజ్ సమ్మర్ ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ ఆల్రెడీ ఇంకా టాపిక్ హెడ్డింగ్ ఉంది, నేను డయాగ్రామ్ వేస్తున్నాను. సమ్మర్లో వర్క్ కావాలంటే ఇవన్నీ కూడా మనం ఇన్వర్టింగ్ ఆప్-ఆంప్ కాన్ఫిగరేషన్లో తీసుకుంటాం. ఇన్వర్టింగ్ ఆప్-ఆంప్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర అప్లై చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా, సమ్మర్కి మనం 2 or more 1 కంటే ఎక్కువ ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ని అప్లై చేయొచ్చు, మోర్ దెన్ 1. సో ఫస్ట్ సెకండ్ అనుకుందాం, ఇలా డయాగ్రామ్. సో దిస్ వన్ ఈస్ V1 voltage source and V2 voltage source, V3 voltage source. ఓకేనా, సో R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్, R3. సో డిఫాల్ట్గా 3 ఉండాలని ఏం లేదు, 3 పెట్టవచ్చు, 4 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు, యువర్ విష్. ఓకే, సో V1 వోల్టేజ్ సోర్స్ నుంచి జనరేట్ అయ్యే కరెంటు I1 అనుకుందాం. V2 వోల్టేజ్ సోర్స్ నుంచి జనరేట్ అయ్యే కరెంటు I2 అనుకుందాం. V3 నుంచి I3 అనుకుందాం. ఓకేనా, ఇక్కడ సర్క్యూట్లో ఫీడ్బ్యాక్ ఉంటుంది. సర్క్యూట్ డ్రా చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను ఎలా డ్రా చేయాలని. సో హియర్ దెర్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ RF. RF is the feedback. This one is node A, VA voltage drop. Non-inverting terminal is connected to the ground is nothing but VB. So these are virtually connected, virtual ground concept. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏమనుకుందాం, ఈ 3 కరెంట్స్ యాడ్ అయ్యి వచ్చేస్తాయి. I కరెంట్, ఇక్కడ లీవ్ అయ్యే కరెంట్ IB ఆల్వేస్ 0 ఉంటుంది. అవుట్పుట్ సెక్షన్కి ఫ్లో అయ్యే కరెంట్ IF. ఓకే, సో ది ఇయర్ అవుట్పుట్ వోల్టేజ్, input voltages, output voltage. This one is op-amp, operational amplifier. మనకు డెరివేషన్ కావాలంటే ఏం చేస్తారు మీరు, అప్లై KCL ఎట్ నోడ్ ఏ దగ్గర KCL అప్లై, కిర్చాఫ్ కరెంట్ లా, VA వోల్టేజ్. సో KCL స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్. ఏదైనా నోడ్ దగ్గర ఎంటరింగ్ కరెంట్స్ ప్లస్ ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్స్ అనమాట. సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్. ఎంటరింగ్ కరెంట్ ఏంటి, I is the entering current. So I am taking I is the entering current. What are the leaving currents, IB and IF. IB plus IF. ఓకే, బట్ I అంటే మనకేంటి ఈక్వేషన్స్, ఈ I అనే కరెంట్ ఎక్కడి నుంచి వచ్చేసింది, సమ్మేషన్ ఆఫ్ దీస్ 3 ఇన్పుట్ కరెంట్స్. I is nothing but I1 plus I2 plus I3. బట్ IB ఈక్వల్ టు ఏంటి, సిన్స్ సర్క్యూట్ నుంచి IB ఈక్వల్ టు ఏంటి 0 కదా. సో 0 ప్లస్ IF, రైట్. సో దేర్ ఫోర్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు IF ఈజ్ ద ఫీడ్బ్యాక్ ఆర్ అవుట్పుట్ కరెంట్. ఇక్కడ వరకు ఈక్వేషన్ మనకు తెలుసు. బట్ I1 కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రజెంట్ అయింది, I1 కరెంట్ అనేది ఫ్రమ్ ద సర్క్యూట్ యూ కెన్ సీ హియర్. సో V1 వోల్టేజ్ డ్రాప్కి VA వోల్టేజ్ డ్రాప్కి మిడిల్లో VA అనేది ఇక్కడ ఉన్న సేమ్ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వరకు కూడా సేమ్ వోల్టేజ్ డ్రాప్. సో ఈ 3
ఇన్పుట్ కరెంట్స్కి కూడా వోల్టేజ్ డ్రాప్, సెకండ్ వోల్టేజ్ డ్రాప్ ఈస్ విఏ. సో అప్లై, దీనికి ఏం చేస్తారు ఇక్కడ, అప్లై ఓమ్స్ లా నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ ఫర్ ద అబోవ్ ఈక్వేషన్కి ఓమ్స్ లా అప్లై చేయండి. ఓమ్స్ లా అప్లై చేస్తే ఏమవుతుంది, ఫ్రమ్ ద ఈక్వేషన్ సర్క్యూట్ నుంచి చూడండి. సో ఓమ్స్ లా స్టేట్మెంట్ ఏంటి మనకి, ఓమ్స్ లా అంటే V ఈక్వల్ టు IR, ది స్టాండర్డ్. ఓకేనా, I is nothing but V by R కదా, I ఈక్వల్ టు V by R. ఇక్కడ I1 కంటే V by R. సో V అనేది వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ ఉంది, I1 కరెంట్కి ఇనిషియల్ వోల్టేజ్ ఇస్ V1, ఫైనల్ వోల్టేజ్ ఇస్ V. I1 కరెంట్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయింది, ఇలా తీసుకుంటే సర్క్యూట్లో. సో ఇక్కడ V1 వోల్టేజ్ డ్రాప్, దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ I1, ఇక్కడ ఫైనల్ వోల్టేజ్ డ్రాప్ అనేది VA ఉందన్నమాట. ఇక్కడ R1 రెసిస్టర్ ఉంది. సో ఇలా 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉంటే మనం ఏం చేయాలంటే కరెంట్ ఫ్లోయింగ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇనిషియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, V1 నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, VA వరకు. సో ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ ఫైనల్ వోల్టేజ్ బై అప్లైడ్ రెసిస్టెన్స్. I1 కరెంట్కి ఓమ్స్ లా అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, V1 మైనస్ VA బై R1 ప్లస్ V2. అలాగే I2కి కూడా సేమ్ అదే ప్రాసెస్లో అప్లై చేయండి, V2 మైనస్ VA బై R2. అలాగే I3కి V3 మైనస్ VA బై R3. ఓకే, సో ఇక్కడ RHS వాల్యూస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, VA ఇస్ ద ఇనిషియల్ వోల్టేజ్ డ్రాప్, V0 ఇస్ ద ఫైనల్ వోల్టేజ్. 2 వోల్టేజ్ డ్రాప్ ప్రజెంట్ అయ్యాయి. ఇనిషియల్ వోల్టేజ్ ఏదవుతుంది, VA ఇస్ ద ఇనిషియల్ వోల్టేజ్, ఫైనల్ వోల్టేజ్ V0 అవుతుంది. సో therefore ఈక్వల్ టు VA మైనస్ V0 బై RF, అప్లై రెసిస్టెన్స్ ఇన్ RF. సో డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి మనకి ఏంది, VA ఈక్వల్ టు VB ఈక్వల్ టు 0. సో ఆటోమేటికల్లీ VA ఆల్సో 0. ఈ VA ఈక్వల్ టు 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, V1 మైనస్ 0 బై R1, V2 మైనస్ 0 బై R2 ప్లస్ V3 మైనస్ VA వాల్యూ ప్లస్ 0 బై R3. సో 0 మైనస్ V0 బై RF. ఓకే, సో అప్పుడు ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, V1 బై R1 ప్లస్ V2 బై R2 ప్లస్ V3 బై R3 ఈక్వల్ టు మైనస్ V0 బై RF. ఈక్వేషన్ ఇక్కడ వరకు కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫర్దర్గా ఎలా రాయొచ్చు, ఈక్వేషన్ని ఫర్దర్గా ఎలా రాస్తారు చూడండి. ఫర్దర్గా ఈక్వేషన్ రావాలంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు మైనస్ RF ఇంటూ V1 బై R1 ప్లస్ V2 బై R2 ప్లస్ V3 బై R3. ఓకే, సో ఇది ఈక్వేషన్. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ RF ఈక్వల్ టు R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 అయిందనుకోండి, ఏమవుతుంది ఈక్వేషన్, అబోవ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, మైనస్ RF బై R1 ప్లస్లో RF సబ్స్టిట్యూట్ చేయండి అండ్ V2 బై RF ప్లస్ V3 బై RF, సేమ్ రెసిస్టెన్స్ వాల్యూస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ టేక్ కామన్ RF వాల్యూ కామన్ తీసుకోండి, V1 ప్లస్ V2 ప్లస్ V3. ఇప్పుడు RF ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు మైనస్ సమ్ ఆఫ్ 3 ఇన్పుట్ వోల్టేజెస్. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 3. ఇక్కడ మైనస్ అనేది ఏం చేస్తుంది, 180 degrees ఫేజ్ షిఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. నెగిటివ్ వాల్యూ కాదు, ఫేజ్ షిఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ ఎలా చెప్పవచ్చు, ద అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజెస్. హెన్స్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యాక్ట్స్ యాజ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్, లేదంటే సమ్మర్ కానీ యాడర్లా వర్క్ అవుతుంది. సేమ్ డెరివేషన్ ఎందుకు ఇక్కడ క్లాస్లో చేశాను, కంప్లీట్గా క్లియర్గా రాశాను. యూ కెన్ సీ హియర్ సేమ్ డయాగ్రామ్, ఇందాక వేసిన డయాగ్రామ్ ఇన్పుట్ వాల్యూస్. సో దానికి ఈక్వలెంట్ సమ్మర్ అంటే ఏంటి, కంప్లీట్గా మ్యాటర్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, దానికి ఈక్వలెంట్ లెక్చర్ నోట్స్. అప్లై టు గెట్ అవుట్పుట్ వాల్యూ, అప్లై KCL ఎట్ నోడ్ ఏ, ఈక్వల్ టు IF వస్తుంది. ఇప్పటివరకు చేసిన డెరివేషన్ అంతా.
but I equal to I1 plus I2 plus I3, రైట్. సో అలా డెరివేషన్ చేస్తూ వెళ్తే ప్రీవియస్ ఇప్పుడు వరకు చేసిన డెరివేషన్తో చేస్తూ వెళ్తే మనం ఏం చేయాలి, ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వి హౌ టు ఫైండ్ అవుట్ అవుట్పుట్ వోల్టేజెస్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ వాల్యూస్ ఎలా వస్తుంది, వాల్యూస్ క్లియర్గా రాస్తాను. ఓకే. సో నెక్స్ట్, సో ఇయర్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. 3 ఇన్పుట్ వోల్టేజ్ 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. అవుట్పుట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజెస్. హెన్స్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వర్క్స్ యాజ్ సమ్మర్ ఆర్ సమ్మింగ్ యాంప్లిఫైయర్. ఓకే, థ్యాంక్ యూ.